తుపాకీ నెత్తి మీద పెట్టి శాంతి చర్చలంటే కుదరదు. మీరు తీవ్ర పదజాలంతో మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, కాబట్టి మేము శాంతి చర్చలకు రావడం లేదు, ఇస్లామాబాద్ రావడం లేదని చెప్పి ఇరాన్ అధికార ప్రతినిధి కొన్ని గంటల క్రితం చెప్పేసేసాడు. అయితే కొన్ని గంటల క్రితమే యుఎస్ నుంచి వాళ్ళు ఇస్లామాబాద్కి చర్చల కోసం రావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ఒక టీం ఒకటి, అంటే సెక్యూరిటీ ఇవన్నీ చూసేటటువంటి టీం ఒకటి ముందే వాళ్ళు కొన్ని యుద్ధ విమానాలు, వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ ఇవన్నీ కూడా ఇస్లామాబాద్కు చేరుకున్నాయి. వాళ్ళు ఈ రోజున ఏ టైంకైనా సరే ఇస్లామాబాద్ రావాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ మేము చర్చలకు రావట్లేదని ఇరాన్ తెగేసి చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో చర్చలు జరిగేటటువంటి పరిస్థితి మనకి కనిపించట్లేదు. అంతేకాకుండా ఇరాన్ చెప్పింది ఏంటంటే, ఇరాన్ ఒక నౌకని యుఎస్ అది పైరేట్ చేసినట్టుగా అది బలవంతంగా ఆపేసింది. అంటే ఇరాన్కి సంబంధించిన పోర్టుకు పోకుండా ఆపేసింది. ఇలా ఆపటం అనేది చాలా తీవ్రమైన చర్యగా వాళ్ళు భావించారు. సో అంటే బ్లాకేడ్ కొనసాగిస్తామని చెప్పడం అనమాట. ఇలా ఒక పక్క బ్లాకేడ్ కొనసాగిస్తూ మమ్మల్ని మేము పూర్వత్తుగా నాశనం చేస్తామని చెప్పి తీవ్రమైన పదజాలంతో హెచ్చరిక చేయడం, తీవ్రమైన పదజాలంతో బెదిరించడం ఒక పక్క చేస్తూ ఇంకో పక్క శాంతి చర్చలకు రావాలంటే కుదరదని చెప్తుంది. అయితే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే యుద్ధ విరమణ, కాల్పుల విరమణ అన్నది ఈ 2 రోజులు అయిపోతుంది. అంటే సోమవారం మంగళవారంతో అయిపోతుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చు. కాబట్టి అమెరికా తీసుకున్నటువంటి స్టాండ్ వల్ల, అది పాటించేటటువంటి విధానం వల్ల చర్చలు జరిగేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కనుక యుద్ధం ఎప్పుడైనా మొదలయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉన్నది. అంటే బెదిరిస్తూ, ఒక పక్క బెదిరిస్తూ ఇంకొక పక్క శాంతి చర్చలు కుదరవు, సంధి కుదరదు అని చెప్పి ఇరాన్ చెప్పిన మాట మహాభారతంలో దుర్యోధనుడు చెప్పిన మాట కూడా గుర్తుకు తెస్తూ ఉన్నది. అది ఎట్లంటే, కృష్ణుడు రాయబారానికి వస్తాడు. దుర్యోధనుడిని, నువ్వు సంధికి ఒడంబడి యుద్ధం మానుకోవాలి, పాండవులు కోరిన 5 ఏళ్ళు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఏం జరుగుద్దో తెలుసా, మహాప్రళయమే వస్తుంది, అజాతశత్రువు అలిగితే నువ్వేమి సాగరాలన్నీ ఏకమైపోతాయి, ఈ కర్ణులు ఎంతమంది ఉన్నా ఏమున్నా ఎవరేం చేయలేరు, పాండవులను నువ్వు గెలవలేవు, కాబట్టి సంధికి ఒప్పుకో అని చెప్పి ఒక బెదిరింపు ధోరణిలో కృష్ణుడు చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు కదా, ఇప్పుడు నేను సంధికి ఒడంబడితే నువ్వు చెప్పిన బెదిరింపులన్నింటికి లొంగిపోయి ఇచ్చినట్ట, లేకపోతే నా దాయాదుల మీద నేను ప్రేమతో ఇచ్చినట్ల, ఇది సంధి పసికే మార్గమా కాదు కదా అంటాడు. సరిగ్గా ఏ స్థితిలో జరిగిందో ఇక్కడ కూడా అదే స్థితిలో జరిగింది. మీరు బెదిరిస్తే మేము లొంగిపోమని చెప్పి ఇరాన్ తెగేసి చెప్పింది. మిత్రులారా, వేచి చూడండి ఏం జరుగుతుందో చూద్దాం.